హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? ఇదిగోండి, ఏంటి ఆ చిన్న గిన్నె పెట్టారనుకున్నారా? తాలింపు పెడుతుందండి మా అక్క. ఇదిగోండి, అందుకు కావాల్సిన ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అదట్ట అవి మాట పోపు గింజలు. అవి ఇందులో పోపు గింజలు వేసిందండి, వేయలేదా? కరివేపాకు కూడా వేసిందండి. లైక్ ఇగో పోపు గింజలు ఇందాక అదే డౌట్ వచ్చిందండి నాకు. ఇప్పుడు కరివేపాకు పోపు గింజలు అయితే వేస్తుంది. ఇందాక అదే అనుకుంటున్నా, వేసిందా లేదా, నాకు ఉల్లిపాయలు కలిసిపోయినాయేమో కనబట్టదు అనుకున్నానండి. ఇగో ఇప్పుడైతే పసుపు వేస్తుంది, అక్కడ తిప్పేసింది. ఇప్పుడు పసుపు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయొద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్. అందులోనే కారం కూడా వేసిందండి. ఏంటబ్బా కారం కూడా పోపు దాంట్లోనే వేస్తారా, ఇలా కూడా చేస్తారంటే మా అక్క ఇలా చేసిద్దండి పోపు. ఎందుకు అంటే నేను ముందు చెప్తాను ఎందుకన్నది. ఇవన్నీ ఇలా వేసాక ఇలా తిప్పేసుకొని కొద్దిగా మగ్గనిచ్చేసుకోవాలి. మగ్గనిచ్చేసాక తీసుకేసుకొని ఇప్పుడు రసం కాడికి వచ్చేసామండి. అవే వాటర్ అండి, ఇవి చింతపండు నీళ్ళు. అంటే ముందుగానే మా అక్క ఏం చేసిందంటే చింతపండు చారు లేదా అంటే మనం టమాటా వేసుకుంటాం, లేదా చింతపండు మరిగించుకొని తాలింపు పెడతాం కదా, అలాగే తాలింపు పెట్టిందన్నమాట. అయితే ముందుగా ఏం చేసిందంటే చింతపండు కొద్దిగా వాటర్ వేసి పిసికేసుకొని మన నీళ్ళు కాగబెట్టిందండి, బాగా మరగది వేసి తర్వాత తాలింపు పెట్టిందన్నమాట. అది చింతపండు చారండి. మా అక్క అయితే ఇలా పెట్టింది. ఇప్పుడు అన్నం పొయ్యి పెట్టేసింది. అన్నం అయితే అయిపోయిందండి. ఇదిగోండి ఇలాగైతే వచ్చేసింది. రైస్ ఈసారి తక్కువ పెట్టిందండి, ఎందుకంటే ఇంకోటి చేద్దామని మా అక్క రైస్ చాలా తక్కువ పెట్టిందన్నమాట. ఇవి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కదా ఇవాళ మా అక్క వర్షంలో ఎవరైనా చేసుకుని తింటారు. మా అక్కలు ఏంటో విడ్డూరంగా వర్షం వచ్చినప్పుడు చేయరు, ఇప్పుడు చేస్తారు వంటలో. చూడండి ఏం చేస్తున్నారు. అంత వర్షానికి నీకు అప్పుడు చేసి పెట్టాలా? మూకుళ్ళు అయితే ఆలుగడ్డ ఉడకబెట్టేస్తుంది. ఏంటి అంటుంది మా అక్క, విందాం ఆగండి. ఏంటిదే అంత గాలిదుమ్ము అంత వర్షంలో నీకు వంట చేయాలి, ఇదంతా తడిసిపోయి వంట ఆడపెట్టి చేయాలి. డాబా ఎక్కి చదువు, డాబా ఎక్కి అప్పుడే బాగుంటుంది కాక తినడానికి. డాబా ఎక్కితే అప్పుడు ఇక్కడ సూపర్ ఉంటుంది అప్పుడు వంట. చూడండి మా అక్క అలా ఎగతాలు చేస్తున్నాను, డాబా ఎక్కి చేయాలంట, అంతే ఉంటుంది మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయొద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు బజ్జీలు ఇంకేమైనా చేసుకుని తింటే బాగుంటుందండి వాళ్ళలోనే, అందుకని. డాబాల్లో ఉన్న వాళ్ళకి లేదా సేఫ్టీగా ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు చేసుకొని తినడానికి వాళ్ళకి కుదిరిద్ది, మనలాంటి వాళ్ళకి కాదు. ఏంగా వర్షం వస్తుందో పక్క షేడ్ తీసి చేసేయచ్చమ్మ. నెక్స్ట్ టైం నువ్వు కూర్చోపోయి కూడా నేను వీడియో చెప్తాను, నువ్వు చేద్దు కానీ అట్టే చెప్పండి. కామెంట్లో కూడా పెట్టండి మా చెల్లికి. నా కామెంట్ కూడా చేయమని పెట్టాలా వంట ప్లీజ్. సబ్స్క్రైబ్. ఆలుగడ్డలు అయితే ఉడకడం అయిపోయిందండి, ఇంకా దించేస్తుందన్నమాట మా అక్క. ఇంకోండి బా చక్కగా ఉడికినాయి మొత్తానికైతే. ప్లేట్ కూడా. ఈ ఆలుగడ్డలు అయితే మొన్న మనం తీసుకొచ్చాం కానీ మార్కెట్కి వెళ్ళి సంతకెళ్ళి 5 రూపాయల కుప్ప ఆలుగడ్డలు అన్నమాట. సరే ఇదిగోండి, ఇప్పుడు ఈ ఆలుగడ్డలన్నీ గిన్నెలో తీసేస్తున్నమాట ప్లేట్లో కాక అదే పల్లెంలోకి. ఇదిగోండి ఇలాగైతే తీసేసుకుంటుంది పల్లెంలోకి. అలా మొత్తం తీసాక చూపిస్తాను. ఎందుకు పిండిలో కలుపుతావు? పిండిలో కలుపుతావా? సరే సగం పిండిలో కలుపుతుందండి, సగం కర్రీ చేసిద్దంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్కి స్వాగతం ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్. ఇదిగోండి పొట్టు అయితే తీస్తుంది మా అక్క. అయితే నాకు అక్కడే పెట్టి తీస్తుంది, చేతిలో పట్టుకొని తీసి పొట్టు పెడతారు. ఇప్పుడే తీసింది కాదునంటండి. ఇలా తీసేసిన పొట్టు మొత్తం పొట్టు చేశాక ఇంకా పిండిలో కలిపేటప్పుడు చూపిస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఆలుగడ్డ అయితే అందులో వేసుకుంటున్నాంటండి. ఆ పక్కన నేను ఆలుగడ్డను వాటర్లోనే పెట్టేసింది మా అక్క. తీసుకుందా తర్వాత ఇవన్నీ వేసి ఇలా పెట్టేసింది అందులో. ఇప్పుడు కూడా ఇంకా కాలుతూనే ఉన్నాయి. మరి కాలు ఎప్పుడు చల్లారిపోతుంది, నేను వాటర్లో పెట్టావు చల్లారడానికి, మామూలుగా పెట్టేసావు, మామూలుగా పెట్టేసి తీసావు. అదే కొడుగుట్లాగా వాటర్లో పెట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి వాటర్ అలాగే ఇవన్నీ తీసేస్తుంది అక్క. ఇప్పుడు ఆ వాటర్ని పిండిలో కలుపుతావా పారిపోతావా? వాటర్ అయితే పారిపోద్దంటండి. పిండి కలుపుకొని బాగానే ఉంటుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్ ప్లీజ్. ప్రోత్సహించండి. వీడియో చివరి కిప్ చేయదు ప్లీజ్. సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆలుగడ్డ ఇట్లా చిప్పేస్తుంది అన్నమాట. పిండి కాలిపోతుంది మా అక్క అయితే చెయ్య పిండి అయితే ఆలుగడ్డ ఇట్లా చిప్పేస్తుంది అన్నమాట. మొత్తానికి చెయ్యి కాలిపోతుంది మా అక్కకి. ఇది గోధుమ పిండి అండి. కేజీ అక్క? కేజీ మొత్తం వేసేస్తావు కేజీ? చూసుకొని కలుపుతా, నీళ్ళు ఎక్కువ పడితేనో ఇబ్బంది అవుతుంది కదా. చూసుకొని కలిపిద్దంటండి. అయ్యో పెద్ద గిన్నె అయినా బాగునండి, కలపడం కుదిరిద్ది. చిన్నది అయిపోయింది. మిగిలిన పిండి పక్కన పెట్టేస్తాను. ఇంకా నేను ఇంకేమొచ్చిందో అని చూస్తున్నాను. ఆలుగడ్డలే ఇవ్వండి, అది కలిపేస్తుంది. ఆలుగడ్డలతో పిండి కలిపేస్తుంది అన్నమాట. చక్క ముద్దలుగా అవుతుందండి. ఎందుకంటే ఇంకా ఆలుగడ్డలు చదువుతున్నాయి కాబట్టి అవి మనకి ముద్దలుగా కనబడుతున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్నీ ప్లీజ్ ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. పిండి అయితే కాపడం అయిందండి. ఆ కవర్లో తీసేస్తుంది పిండిని. ఇంకా పిండి మిగిలిందిగా అది కలిపిద్ది అనుకుంటా. మొత్తం అయిపోయిందండి అండి. పిండి మొత్తం కలిపేసింది. ఇప్పుడు కవర్లో పెడతాం. ఎందుకు కవర్లో పెడుతున్నాం మరి? కూర ఉండేదాకా కవర్లో పెడతాం. జోరైనట్టుంది పిండి. లేదు సరిపోయినట్టుంది. కూర ఉండేదాకా అందులో కవర్లో పెట్టుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్నీ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, క్లిక్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీటికి కూడా ఇంక పొడి తీసేస్తుంది మా అక్క. మొత్తం కూర కావాల్సినవి తీసుకున్నాక ఇక చూపిస్తానండి వీడియో మిగిలింది. ఇదిగోండి ఇప్పుడైతే కళాయి పెడుతుంది మా అక్క. ఆయిల్ పోస్తుందండి అందులో సరిపడా. అంటే ముందుగా కర్రీ వండుతుందండి. చపాతీల తర్వాత వండుద్ది. ముందు కర్రీ వండుతుంది. ఆనియన్స్, తెల్లగి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసిందండి అందులో. ఉప్పు, పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు, ఇప్పుడైతే ఆలుగడ్డ వేసేస్తుందండి అందులో. ఇంకోండి ఇట్లా అయితే ఆలుగడ్డలు మొత్తం అంటే ఆలుగడ్డలను సన్నగా తరిగేస్తుంది అన్నమాట. ఉడకబెట్టిన ఆలుగడ్డ సరే సన్నగా తరిగేసింది. చూడండి ఎంత బాగా తరిగిందో. ఇట్లా ముక్కలుగా ఇలా అయితే తిప్పేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ఇప్పుడైతే కారం వేసేస్తుంది. ఇవ్వండి ఇంత తాలింపులో పోసేసింది కాబట్టి ఇప్పుడు పసుపు అవసరం లేదు. ఇప్పుడు కారం వేసుకొని తిప్పేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. అలాగే కాసిన వాటర్ పోసుకోవాలి ఇందులో. ఆలుగడ్డ కుర్మా అనుకుని ఒకసారిగానే అయితే, కానీ కుర్మా కాదండి. గ్లాస్ వాటర్ అయితే పోయేసింది మా అక్క. కుర్మా అయితే గింతంత ఎవరికి సరిపోదని చెప్పని ఇలా వండుతుంది. అలాగే ఇది గోధుమ పిండి అండి, బియ్యం పిండి కాదు మేడం. గోధుమ పిండి కలిపి వాటర్లో ఇలా పోసేస్తుందన్నమాట. కూర కొద్దిగా చిక్కుగా వస్తుంది. అలాగే కొద్దిగా ఎక్కువ వస్తుంది అన్నమాట కర్రీ అయితే. బియ్యం పిండి అయితే ఇంకా బాగుంటుందండి. గోధుమ పిండి కావాలి మా అక్క గోధుమ పిండి వేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలా అయితే తిప్పేసింది. చాలా బాగా వస్తుందండి కూర. అందడైతే నేను అనుకున్నట్టుగా కుర్మా అయితే కొద్దిగా వచ్చేది. అది నాకు తప్ప ఇంకెవరికి వచ్చేది కాదు. అంటే సరిపోదు ఇంట్లో. నేను ఒకదాన్ని మెక్కేస్తాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దించేస్తుందన్నమాట కర్రీని. మన పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుంది కదా. ఇంకో కూర అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పిండి కలుపుతున్నాను. ఎందుకంటే పైన కొద్దిగా ఆరిపోయినట్టుకుంటుంది కదండి. మనం మూత వేసేసరికి కొద్దిగా ఆరినట్టుకుంటుంది. అందుకని పొయ్యి మీద అయితే పెనం పెట్టేసుకుంటుంది. ఇంకా ఒక్కొక్క చపాతీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు క్లిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని పూర్తిగా చూడండి. ఇదిగోండి ఇలాగైతే ఆలుగడ్డతో చేసిన మామూలుగానే ఉంది. చపాతీ లాగానే మనకి వేరేలా అనిపించే అంటే ఆలుగడ్డ వేసి వచ్చినట్టు కనిపించట్టు చపాతీ. చక్కగా బాగుందండి. ఆలు చపాతీ రాగలేదు. మన గోధుమ చపాతీ ఎలా ఉంటుందో అలా ఉంది. చూడండి
చక్కగా ఉంది. చాలా బాగా అయితే చపాతీ వచ్చింది అనమాట. అంటే నేను ఆలు చపాతీ కదా అలాగేం తెలుస్తుంది అనుకున్నాను, అలాగేం తెలీదు. నార్మల్గా ఉంది, మన చపాతీ లాగే ఉంది. ఒక క్షణం నేను అనుకుంటే ఆలుగడ్డతో కలపలేదు, మనం మామూలు చపాతీ చేస్తున్నాం అని అనిపించింది నాకు. చూడండి, గోధుమ చపాతీ లాగే అనిపించింది నాకు, ఆలు చపాతీ లాగా అనిపించలేదు. ముక్కలు కనపడవు కదా, పిండితోనే కలిసిపోతాయి కదా. ఫ్లేవర్ తెలియచ్చేమో అండి, తెలిస్తే ఒకవేళ. చాలా బాగా వస్తున్నాయండి చపాతీ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ ఒక చపాతీ తీసేసింది, మళ్ళీ ఇంకోటి అయితే వేస్తుందన్నమాట అందులో వచ్చి. ఇవ్వండి, నూనె అక్కడ రాసేస్తుందండి మా అక్క వచ్చేటప్పుడే. రొట్టెల కర్ర లేదన్నమాట, అందుకని ఇలాగ పళ్ళు మీద చేస్తున్నామండి మేమైతే. రొట్టెల కర్ర లాంటిది ఏం లేదు, అట్ల కర్ర లేదు, రొట్టెల కర్ర లేదండి. మొన్నదాకా ఎంత మా అన్నయ్య వాళ్ళు తెచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇమ్మంటే ఇవ్వట్లేదు. అందుకని మేము ఒక కూర చెట్టుతో బాగా తిప్పేస్తున్నాం అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చపాతీలు అయితే చాలా వరకు అయిపోయినాయండి, ఇంకా 4-5 ఉంటాయి చపాతీలు. ఇగో ఇలాగైతే నూనె పోసేస్తుంది అన్నమాట. చూడండి, చాలా బాగా చేస్తుందండి. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో. మా అక్క వాళ్ళే మా తాప తీసుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇగోండి, ఇలా అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. మా అక్కకి కాలు నొప్పి వస్తున్నాయండి చాలా సేపు నుంచి. కేజీ పావు దాకా పట్టిందండి పిండి, అంటే కేజీ పావు అన్నమాట. ఎందుకంటే కొద్దిగా వాటర్ ఎక్కువైనా చెప్పని మళ్ళీ కలిపింది. ఇవన్నీ లాస్ట్ అట్టు మాట. ఇది మొత్తం అయిపోయినాయి అట్లన్నీ. మొత్తం గ్లాస్తుందండి. బా ఆయిల్ అక్క అది. వామ్మో, ఆయిల్ చూడండి ఎంత పోసింది మా అక్క. ఇప్పుడు ఇవి చపాతీలు, ఆలు చపాతీలు అన్నమాట. ఎత్తుకు పోసావు అక్క? లాస్ట్ అటుకి నేను పోసుకుంటా. మా అక్క ఆయిల్తోనే వేసేస్తున్నమాట అట్టు. నూనె మనం బాగా పెరుగుతుంది పోసిందండి లాస్ట్ అట్లో. లాస్ట్ అట్టు అంటే అంత రుచిగా ఉంటుంది మా అక్కకి. దానికి ఎక్కువ ఆయిల్ పోసుకొని మరి వండుకుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ట అయితే అయిపోయిందండి, తీసేస్తుంది మా అక్క ప్లేట్లోకి. అదండి అది వేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమన్నా. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందాక ఒక అట్ట తీసింది కాదు, ఇగోండి నూనె ఉంది కదా పెన్న మీద, అందుకే తిప్పేస్తుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ వేసింది. ఇదిగోండి చపాతీను అలాగే ఆలు కూర అన్నమాట. ఆలు చపాతీ, ఆలు కూర మాకు తినేస్తున్నాడు మా పెద్దకైతే. ఇవన్నీ కొప్పు ముక్కేసింది. ఇప్పుడు సీన్లోకి కియంగాడు ఎంట్రీ ఇస్తారు చూడండి. చెప్పా కదా, ఇంకా కూర్చుంటే చాలు కొంచెం కాడ ఇంక వచ్చేస్తుంది ఇంకా కియంగాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది అక్క? బాగుందా? అది ఆలు కూర, అది ఆలు చపాతీ. బాగుందా? విడివిడికి తినాల్సింది, రెండు కాంబినేషన్ కాకుండా. ఆలు అంటే ఉత్తి ఆలు చపాతీ తింటే ఎలాగుంది అంటే, అలాగా తల్లి ముందు చపాతీ తిను, ఎలా ఉంది చెప్పు టేస్ట్, తర్వాత కూరతో ఎలా ఉందని చెప్పాలి. అది అంటే ఆలు కలిపింది కదా, దాంట్లో డిఫరెంట్గా అనిపిస్తుందా, ఎలా ఉంది మన చపాతీ లాగే ఉందా, ఏం తేడా ఉందా, అది. బాగుందా? మన చపాతీ లాగా ఉందా? ఆలు టేస్ట్ తెలుస్తుందా ఫ్లేవర్? తెలుస్తుందంట అండి మా అక్కగా చెప్పాలి, అర్థం కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ ఆలు చపాతీ చేసింది తెలుసా? ఎప్పుడే ఆ ఇంజక్షన్ ఆట ఆడుకున్నారు కానీ కాలు చేతులు మొంగడుకుంటారు. తిందురా ఇద్దరు ఆడుకుని వస్తారా? ఇప్పుడు తినరా? ఎవరికక్క? ఇంటికి తీసుకెళ్ళి ఎడబడుకో
మా అక్క అనే వాళ్ళకి ఇచ్చిందన్నమాట. ఈ పాప ఇక్కడే ఉంది, ఆట ఆడుకుంటా ఇంటి దగ్గర. ఆడుకోండి బాగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి, వాడైతే అలా వెళ్ళిపోతుంది అన్నమాట ఇంటికి. చెప్పులు కూడా వేసుకొని వెళ్తున్నాడు వాడు, ఎంత కాల్సిన సరే. వీళ్ళిద్దరు ఇక్కడ ఆట, చెంచక ఆట ఆడండి అమ్మ, బాగా ఆడండి. తిండొద్దు ఏమొద్దు, ఆటే బాబో. వీళ్ళిద్దరు బాగా ఆడుతున్నారండి ఆట, తిండి కూడా తినుకోకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తినకోకుండా ఉండండి, నేను తినేస్తాను. మీరు రోడ్డు మీద కట్టుకుంటారు ఇల్లు, మేము ఒకదాన్ని ఇక్కడ ఉండాలి. సరే రోడ్డు మీద కట్టుకోండి, మీరు అక్కడే ఉండండి సరేనా. ఇద్దరు వదిలి మరదలు ఉంటారా? మరదలా బాగా ఉందమ్మా ఇలా ఆట. చూడండి బాబాయ్, ఇలా గాలికి నా వల్ల కాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క పిల్లలు తెల్లన్నారే, ఇద్దరు ఆట ఆడుకుంటారు అంటారు. ఆటలాడితే ఇంకా ఫ్రూట్లో వాటర్ ఇంకా వెళ్ళి పెట్టినా సరే తిప్పించి అస్సలు ముట్టుకోరు. అది ఆనియన్ చపాతీ కాదు, ఆయిల్ ఆయిల్ నూనె బాగా పోతుంది. ఇంట్లో చపాతీలు గట్రా ఏమైనా చేసినా సరే ఇంట్లో వస్తువులు చేస్తే మాత్రం లాస్ట్ మాత్రం నూనె పూసుకుని తింటానండి. నాకు అట్లా ఇష్టం. ఎక్కువ పోసేద్దు మునగాలు అందులో. మా అమ్మ కూడా తిప్పిద్దట, పోసుకోకూడదు ఇబ్బంది అవుతుంది, కానీ అలవాటు మాత్రం నువ్వేంటి చపాతీలు ఆడుతున్నావు అందులోంచి? ఏది తీసుకుంటుంది అంటే గట్టుకున్న చపాతీ మేము తినాలి, మెత్తకున్న చపాతీ నువ్వు తింటాను. లేదు చూడండి, తూర్చు ఒకదాన్ని కనపడుతుంది సరే కాదని ఓటించండి. మెత్తకుండా ఇవన్నీ తీసుకుందంటే ఇప్పుడు గరంగా ఉన్నది, మెత్తకుంటే కదా తీసుకుంటుంది. నమ్ముతారు అయితే ఇందులో చపాతీలు ఇవ్వండి. అబ్బాబ్బా ఎవరో దిగుతుంది అలాగే దిగుతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చేస్తా ఉంటే చపాతీలు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి అలా వేసుకొని తినేసారండి. అందుకే ఇక్కడ ఎవరికి ఎంట్రీ లేదు. లాస్ట్ నేనే మిడిగాను. ఇంకొక విషయం అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి ఆలు కర్రీ కూడా వేసుకుంది. అక్క ఒక విషయం, నువ్వైతే ఏం చేయాలి తెలుసా, ముందు చపాతీ తిను, తర్వాత కర్రీ పెట్టుకుని తిను. తేడా మామూలు చపాతీకి ఈ చపాతీకి తేడా అలా ఉంటుంది అన్నది. ఆ చపాతీ గట్టుకుందా? ఇదిగోండి మా పాపలు ఇంకా సీన్లోకి ఎంటర్ ఇచ్చారు మాట. ఇందాక రానారు, ఇప్పుడు వచ్చేసారు తక్కువని. వదిన మరదళ్ళు ఎలా ఉందా చపాతీ? దాని పెట్టు, ఇంకా అది అలాగే చూస్తుంది చింతల్లి దానికి పెట్టలేదని. బాగుందా? ఎలా ఉంది? బాగుందా? ఏంటి అయ్యో ఇలా ఆటలు ఎక్కడ పోయినా ఆటలు ఆగవండి. ఎలా ఉంది అక్క? నేనేం చెప్పాను? కాదు ఉత్తి తినమన్నా కదా నేను. మరి ఇప్పుడు తిను ఒకసారి ఉత్తిదే. అది పడపడలాడుతుందండి. సరే తిను. అసలు ఫేవరెట్ పడపడలాడటానికి. బాగుందా? పాప తీసుకుంటుంది, పెట్టు. కాలుతో జాగ్రత్త, నీదే కాలిపోద్ది. దానికి ఒక ముక్క ఇచ్చింది తల్లి. అయ్యయ్యో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరికి చూడండి, కిప్ చేద్దాం దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆగు చింతలు నువ్వే ఆపు. చేపెట్టుకు చేయి కడుక్కో. కాదు ఇప్పుడు అది మట్టిలోంచి దెక్కుంటూ చేపెట్టుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు దెక్కుంటూ వచ్చి పెట్టేసింది. ఒక్క నిమిషం అండి, తర్వాత మళ్ళీ చేయి చెప్పి కడుక్కున్నావా? ఇప్పుడు తిను. సరే ఇద్దరు చించుకొని తినండి. జాగ్రత్త చిన్నగా, నువ్వు చింతల్లి దానికి. ఇవ్వండి ఇంకా వాళ్ళిద్దరు తింటున్నామాట. కూర కూడా ఏమంటున్నారు. ఇవ్వండి కర్రీస్.
ఇదిగోండి వాళ్ళతో తినేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.